కోరుకుంటుంది ఏంటంటే జనములు వాళ్ళు ఎలాంటి శారీస్ కట్టారో, ఎలాంటి నగలు పెట్టారో అది చూసి వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి అలాగ శారీలు కట్టాలా, అలాగ నగలు పెట్టాలా. జెంట్స్ అతడు ఎలాంటి ప్యాంట్ షర్ట్ వేసాడో అలాగే నేను వేయాలా, తర్వాత హెయిర్ స్టైల్ అలాగనే చేయాలా. వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో చేతులకి, ఏంటమ్మా మెహందీ, అది మెహందీ పెదాలకు వేసుకుంటారు కదా, లిప్స్టిక్, మేకప్, ఐబ్రోస్. ఇప్పుడు అలాంటిది వేసుకొని వచ్చే వారిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారట. చూసారా, జనములు చేసేవి వాళ్ళు చేసే ప్రతి క్రియను చేయాలని ఆశపడతా ఉన్నారట. వాళ్ళు చేసేది ప్రతిదీ చేయాలని. తర్వాత అన్యులకు, లోకంలో ఉన్న జనులకు చాలా ఆచారాలు ఉన్నాయండి. పెళ్లి చేయడానికి కొన్ని ఆచారాలు, పెళ్లి చేయాలంటే కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని అనుసరిస్తారు. మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోక ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, రూపాయి పెట్టడానికి కూడా రారు. వాడు స్థీనించిపోయి చచ్చిపోయాడు అనుకోండి, ఆఖరి చూపు చూస్తాక వస్తారంట. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి? అక్కడ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆ ఆచారాలను అనుసరిస్తారండి. అమావాస్య రోజు బయటికి వెళ్ళరు, ఇదొక ఆచారం. బుధవారం రోజు, పాడ్యం రోజు పందైనా బయటికి వెళ్ళదంట, అదొక ఆచారము. ఎదవరాలు ఎదురొస్తుంటే ఇక వెళ్ళకూడదంట, ఆగిపోవాలంట, ఇదొక ఆచారం. నల్ల పిల్లి వస్తూ ఉంటే వెళ్ళకూడదంట, అదొక ఆచారం. శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టరంట, అదొక ఆచారం. ఇప్పుడు ఈ జనముల ఆచారములను అనుసరిస్తున్నారు అన్నాడు దేవుడు. చూసారా, అయితే మీరు జనముల ఆచారములను, వ్యర్థమైన వాటిని మీరు అనుసరిస్తూ ఉన్నారు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను చూసి లోకంలో వారు ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళని చూసి నువ్వు కాదు అవ్వాల్సింది. వాళ్ళని చూసి నువ్వైతే నువ్వు గాడిదతో సమానమే. వాళ్ళను చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యావంటే సాతానుగాడి కింద నువ్వు ఒక కుక్కవే. వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యావంటే ఎందుకు పనికిరాని గాడిదవే. మనలను చూసి లోకములో ఉన్నవారు ఇన్స్పైర్ అయ్యేటట్లుగా ఉండాలా, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్లుగా ఉండాలా. చాలామందిని చూస్తూ ఉంటాను, దేవుని నమ్మిన వారే, దేవుని సేవకులే అన్యుల ఆచారాలను కొంతమంది పాటిస్తూ ఉంటారండి. అవి గైకొంటూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, జనముల ఆచారములను మీరు పాటించకూడదు. నల్ల పిల్లి వచ్చిందా, దేవునికి స్తోత్రం, వెళ్ళిపో. ఎదవరాలు వచ్చిందా, ఆహా నాకు ఎంత భాగ్యం ప్రభువా, నువ్వు ఎదవరాలు పక్షముగా ఉంటానన్నావు, ఏద్యమాడతానన్నావు, ఇది ఎదవరాలు వచ్చింది, నాకెంతో మహాభాగ్యం అని వెళ్ళిపో. శుక్రవారం రోజా, ఆ రోజే బిర్యానీ తెచ్చుకొని తిను, డబ్బులు ఖర్చు పెట్టి, ఏం బాధ లేదు. అమ్మా పాడ్యమా, వెళ్ళిపో బయటికి. ఎక్కడన్నా చేతబడి చేసిన లక్షణాలు కనపడతా ఉంటాయి ప్రజలకి. అక్కడ ఏం కనపడతా ఉంటాయండి, పసుపు కుంకాలు చల్లి, కొబ్బరికాయ కొట్టి, అక్కడ ఎంటుకలు అవి ఇవి నిమ్మకాయలన్నీ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు దేనికి చేసుకుంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కదా, వాటిని చూసి భయపడబాకు. వాళ్ళు ఏదో చేసేసారు, నాకేదో వచ్చుద్ది అనుకోబాకు. దాంట్లో ఏమీ లేదు, నీ మీదకి ఏ ప్రభావం కూడా రాదు. నీకు ఒకవేళ ఇంట్లో మసాలాల్లో కావాలనుకుంటే ఆ కొబ్బరి తీసుకొచ్చుకో. ఒకవేళ నిమ్మకాయలు దేంట్లోనే పిండుకుందాం అనుకుంటే తెచ్చుకో, ప్రార్థన చేసుకో, నువ్వు వాటిని వాడేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.